నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో మరో సంచలన వీడియో బయటపడిందండి. ఏం సంచలన వీడియో బయటపడిందని మీరు అనుకుంటున్నారా? చూడండి, గుట్టలు గుట్టలుగా నోట్లు కట్టలు దోసకున్న సొమ్ముతో దొరికేశారు. ఈయన ఏంది ఇదంటే సిట్ చేతికి చిక్కిన వీడియో. లెక్క పెడుతున్న సెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు. ఈయన ఎవరో తెలిసే ఉంటుందండి. ఈ వెంకటేష్ నాయుడు అనేది ఈయన సెవిరెడ్డి ఎమ్మెల్యే సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు అండి వెంకటేష్ నాయుడు. ఈయన మద్యం స్కామ్లో A34 వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి సిట్కు వెలికి తీసిన వీడియో మొత్తం లిక్కర్ స్కామ్కు తిరిగిలేని ఆధారంగా మారింది. చూడండి, డబ్బులు మీరే చూడండి. వీడియోలో నోట్ల కట్టలతో సెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు. ఈయన మొత్తం డబ్బు చూడండి. సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు అంట అండి. నోట్ల కట్టలతో చిక్కాడు. ఒక డన్లో ఈ డబ్బులను దాచిపెట్టి వాటిని లెక్కలేస్తూ కట్టలు అన్నీ చూడు, ఎన్ని కట్టలు, ఎంత డబ్బో చూడండి. లిక్కర్ స్కామే జరగలేదు, అక్రమం అని వైసీపీ వాళ్ళు మొత్తుకుంటూ ఉంటారు. ఇదంతా ఏంది? ఈ వీడియో ఏంది? ఈ నోట్ల కట్టలు ఎక్కడి? ఇది కూడా తప్ప. ఆ ఫోటో ఆధారంగా చూడండి, అతనే నోట్ల కట్ల పెట్టి వీడియో తీసి పంపించిన వీడియోలు దొరికినాయి. దీన్ని కూడా డూప్ అంటారు మన వైసీపీ వాళ్ళు. లిక్కర్ స్కామే జరగలేదంటున్నారు. ఇంత ఆధారాలతో ప్రజలు అన్నీ చూస్తూ ఉంటే మీరు అట్లా చెప్పడంలో ఎంతవరకు ఉంటుంది? చూడండి, దోసుకున్న సొమ్ముతో దొరికేశారు. సిట్ చేతికి చిక్కిన వీడియో. లెక్క పెడుతున్న చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు. ఎన్నికల ముందు వైసీపీ అభ్యర్థులకు పంపిణీ. రాజకేశిరెడ్డి పంపే సొమ్మును భద్రపరిచి సెవిరెడ్డి చెప్పిన వాళ్లకు అప్పగించిన వెంకటేష్ నాయుడు. లిక్కర్ కేసులో A34 సెవిరెడ్డితో పాటు అరెస్టు. ఇలాంటి వీడియోలు అనేకం రిపీట్ చేసిన సిట్ అదో డన్. అందులో టేబుల్పై కట్టలు గుట్టలుగా నోట్లు, అట్టపెట్టెలు సర్దుతూ మరిన్ని నోట్ల కట్టలు అక్కడున్న వారిపై అజమాయిషీ చేస్తూ ఒక ఎత్తి ఇప్పుడు ఇది 25 ఉంది, ఇది 4 ఉంది ఉంటుంది, ఇది ఉంది సరిపోతుందిలే, మొత్తం 5 ఉంది అంటూ లెక్కలు సరిచేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు. మద్యం స్కామ్లో A34 వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి సిట్ వెలికితీసిన వీడియో మొత్తం లిక్కర్ స్కామ్కు తిరిగిలేని ఆధారంగా మారింది. చూడండి, లిక్కర్ స్కామ్ దొంగలు నోట్ల కట్టలు సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు. మద్యం ముడుపులను ఎన్నికల సమయంలో ఓట్లు కొనుగోలు ఉపయోగించారనే ఆరోపణలు తిరిగిలేని సాక్ష్యం లభించింది. ఇంకెవరో కాదు, లిక్కర్ స్కామ్లో ఇప్పటికే అరెస్ట్ అయిన సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు. నోట్ల కట్టలను సర్దుతూ లెక్కలు చెబుతున్న వీడియో బయటపడింది. ఈ కేసులో వెంకటేష్ నాయుడు A34ను సిట్ అధికారులు జూన్ 18వ తేదీన బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. మీరే చూడండి, ఈయన ఎక్కడెక్కడ ఏంది అనేది మనం చూసుకుంటే ఇది మొత్తము చూడండి. మనం ఈ డబ్బులు పరిస్థితి చూడండి. తాడేపల్లి ప్యాలెస్లో జగన్తో వెంకటేష్ నాయుడు. చిత్రంలో విజయసాయిరెడ్డి ఫైలు. వీడియోలో నోట్ల కట్టలతో సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు. చూడండి, వెంకటేష్ నాయుడు ఎవరో తెలియదు అంటారు వైసీపీ వాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి గారితో ఒక కార్యక్రమంలో ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు వెంకటేష్ నాయుడు. చూడండి, డబ్బులు చూడండి, దోసుకున్న సొమ్ముతో దొరికేశారు. చూడండి, వెంకటేష్ నాయుడు ఫోన్ను స్వాధీనం చేసుకొని అందులో వాట్సాప్ నుంచి తొలగించిన చాట్ వీడియోలను సాంకేతిక సహాయంతో రిట్రీవ్ చేశారు. అందులో 35 సెకండ్ల వీడియో ఒకటి ఇప్పుడు బయటపడింది. అందులో వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు చక్కగా లెక్క పెడుతున్నారు. టేబుల్ పైన ఉన్నవి కింద అప్పటికే అట్టపెట్టెలో పెట్టినవి మొత్తం కలిపి 5 కోట్లు ఉన్నట్లు ధృవీకరిస్తూ ఈ మొత్తాన్ని బట్వాడాకు సిద్ధం చేసిన దృశ్యాలు, వీడియోలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఎవరు వెంకటేష్ నాయుడు? సెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేష్ నాయుడుకు ముఖ్య అనుచరుడు. అనేక పర్యాయాలు జగన్ను కూడా కలిశారు. మద్యం ముడుపుల సొమ్మును ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు
ఉపయోగించాలనేది వైసీపీ స్కీమ్. విశ్వనీయ సమాచారం ప్రకారం ప్రకాశము, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వైసీపీ అభ్యర్థులకు డబ్బులు బట్వాడా చేసే బాధ్యతను సెవిరెడ్డికి అప్పగించారు. వెంకటేష్ నాయుడు ద్వారా డబ్బు పంపిణీ జరిగింది. హైదరాబాద్ బంజారీస్లోని క్రిస్ వ్యాలీలో ఏర్పాటు చేసుకున్న డన్కు రాజకేశరెడ్డి A1 నుంచి విడతల వారీగా 25 లక్షల నుంచి 30 లక్షల దాకా బాక్సుల్లో వచ్చేవి. ఈ మొత్తాన్ని వెంకటేష్ నాయుడు భద్రపరిచేవాడు. ఎన్నికలకు 6-7 నెలల ముందు నుంచి ఈ డబ్బులను జిల్లాలకు పంపిణీ చేయడం మొదలుపెట్టాడు. పలానా నెంబరు, పలానా కారులో ఒకరు వస్తారు, 5 కోట్లు ఇచ్చి పంపించు అని సెవిరెడ్డి ఆదేశించేవారు. ఈ మేరకు వెంకటేష్ నాయుడు డబ్బులు రెడీ చేసి బాక్సుల్లో పెట్టి అప్పగించేవాడు. ఇప్పుడు వీడియోలో బయటపడింది 2023 నవంబర్ నాటి దృశ్యాలని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో దొరికిన 8 కోట్ల నగదు కూడా ఇతను ద్వారానే బట్వాడైనట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. చూడండి, దీనికి ఏం సంబంధం లేదు, ఈ డబ్బులు ఎవరియో దీనిలో రాశారు. సాక్షిలో ఏం రాశారో తెలుసా? అది కూడా మీరు చూడండి. సాక్షిలో ఏం రాశారంటే, చూడండి, వాళ్ళు ఇంత ఉన్నా కూడా పేపర్లో ఇంత లిక్కర్ స్కామ్ దొరికిపోయినా కూడా అడ్డంగా దొరికిన సీరియల్ నెంబర్లతో పాటు పూర్తి స్థాయిలో నోట్లు పంచనామాలు చేయాలని దర్యాప్తు అధికారి కోర్టు స్పష్టీకరణ. ఇంకోటి ఏం రాశారు చూడండి, తిమ్మిని బొమ్మి చేయబోయిన సిట్ మరో అడ్డగోల బరితెగింపు. చూడండి ఏమి రాస్తున్నారో చూడండి. వీళ్ళు చెప్పేది ఏమిటంటే అన్నీ అక్రమ అరెస్టులు, మద్యం స్కామే జరగలేదు, మద్యం అనేదే జరగలేదు, మద్యమే లేదు అనేది కూడా ఈయన చెప్తున్నారండి. మరి ఏం చేశారో చూడండి. తమ ఆదేశాల మేరకు డబ్బులు పంపిణీ చేశారా లేదా నిర్ధారించుకునేందుకు వీడియోలు తీసి పంపిణీది లిక్కర్ పెద్దల పెట్టిన రూల్. అందులో భాగంగా వెంకటేష్ నాయుడు కూడా డబ్బులు రెడీ చేసి అప్పగించే ముందు తన సెల్ ఫోన్లో వీడియో తీసి దానిని పై వాళ్ళకు పంపించేవాడు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక నిందితులు ముందు జాగ్రత్తగా తమ సెల్ ఫోన్ల నుంచి వీడియోలను డిలీట్ చేశారు. అయితే అధికారులు సెల్ ఫోన్లు ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ పంపి డిలీట్ చేసిన వీడియోలను వెలికి తీయించారు. దీనిపై గత నెల 14వ తేదీన కట్టలు గుట్టలు శీర్షికన మనకు తెలిసింది 12 అట్టబాక్సులు కూడా జిక్కే 11 కోట్లు పట్టుకున్నారు. ఇదేనండి ఈ లిక్కర్ స్కాము. చూడండి, రోజు రోజుకు పెరుగుతుంది. వీడియోలో ఉండే డబ్బులండి, వీడియోలో తీశారు. ఈయన మన సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అనుచరుడు అంట, వెంకటేష్ నాయుడు గారు అంట. ఆయన వీడియోలు తీసి నోట్ల కట్టలను పై వాళ్ళకు పంపిస్తున్నారు. ఎలక్షన్లు జరిగే టయాలకు ఏ నియోజకవర్గానికి ఎంత, ఎక్కడెక్కడ రాజకేశరెడ్డి గారు చెప్తే మళ్ళీ సెవిరెడ్డి గారు ఆదేశిస్తారు. ఈ నోట్ల కట్టలను తీసి ఎవరికెవరికి ఎంత పంపాలనేది పంపిస్తూ ఇది వీడియోలు చూడండి. లిక్కర్ స్కామే జరగలేదు, ఏమీ లేదు అని అంటారు. మరి ఏంది ఇది? మీరే ఆలోచించండి. మద్యం స్కామ్ నిందితులు హైదరాబాద్లోని టాప్ హవాలా డీలర్లు ఒకరి ద్వారా భారీగా విదేశాలకు సొమ్ము తరలించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలిసింది. ఒక వెంకటేష్ నాయుడే అతని ద్వారా 35 కోట్లు పంపినట్లు తమకు సమాచారం ఉందని, వారిద్దరిని కలిసి ప్రశ్నించాల్సి ఉందని సిట్కు ఈడీ చెప్పినట్లు తెలిసింది. ఇందులో భాగంగా తాజాగా నోట్ల కట్లతో బయటపడిన వెంకటేష్ నాయుడు వీడియోను కూడా తమ పరిశీలనకు పంపాలని సిట్ కోరినట్లు తెలిసింది. ఈ ఈడీ అనేది ఇంకా ఎంటర్ అయింది. ఈ లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కరిని పట్టుకుంటున్నారండి. 5 సంవత్సరాలు టైం ఇస్తే ప్రజలకు సేవ్ చేయమని చెప్తే మన రాజకీయ నాయకులు చేసే ఈ కుంభకోణాలు, లిక్కర్ స్కాములు మీరే చూడండి ప్రజల్లారా. మీరు ఏమంటారు? వైసీపీ వాళ్ళు అవుతుంది ఇది అక్రమం, లిక్కర్ స్కామే జరగలేదంటున్నారు. మళ్ళీ వీడియోలు ఎక్కడి, ఈ డబ్బులు ఎక్కడి, ఈ వెంకటేష్ నాయుడు ఎవరు, సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఏం సంబంధం, మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం అని ఒక్కొక్కరు అంటూ ఉంటే మనకే కళ్ళు చెదురుతాయండి. 1000 కోట్లండి, 3500 కోట్లండి ప్రజల సొమ్ముని ఇలా లిక్కర్ స్కామ్లు దోసుకొని తింటే దీని మీద ఏమీ లేదు, తప్పుడు కేసులని బదాయించుకుంటున్నారు కొంతమంది. దీన్ని బట్టి ప్రజలారా ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.